గతం మరచి ఆర్టీసీలో ప్రయాణించిన బీఆర్ఎస్. ఆర్టీసీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా? ఒకనాడు వ్యవహరించిన తీరు మరిచిపోయిందా? ఆర్టీసీని రక్షించాలనే డిమాండ్ ప్రతిపక్షానికి సూట్ అవుతుందా? బీఆర్ఎస్ది మరీ ఇంత దారుణమైన రాజకీయ అవకాశవాదమా? ఒకనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే అసలు ఆర్టీసీనే ఉండదు అని ఒక నియంతలా స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్. చర్చలకు వస్తాం మాట్లాడండి అంటే ఇక మాటలు లేవు అని కటువుగా వ్యవహరించిందే కేసీఆర్. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. హైదరాబాదులో సురేందర్ గౌడ్ ఉరివేసుకున్నాడు. గుండెపోట్లతో మతి స్థిమితం తప్పి చనిపోయిన వాళ్ళున్నారు. కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం, ఇక ఆర్టీసీ అనే వ్యవస్థే ఉండదు అంటూ స్వయంగా కేసీఆరే స్టేట్మెంట్లు ఇచ్చారు. దాదాపు 54 రోజుల పాటు సమ్మె చేశారు. కొన్ని డిమాండ్లను వదులుకొని మరీ చర్చలకు వస్తామన్నారు. కానీ ఉద్యోగులను తిరిగి తీసుకునేదే లేదు అని కఠినంగా వ్యవహరించారు ఆనాడు.